బీసీల గొంతుక కవితక్క గారి నాయకత్వం. జై కవితక్క, జై తెలంగాణ. ఒకసారి ఇక కూలర్లన్నీ బంద్ చేయరా, లొల్లు ఎక్కువ ఉంది, పంత తక్కువ ఉంది. కూలర్ అన్నీ బంద్ చేయరు. ఒక్క 10 నిమిషాలు కొద్దిగా చెమట పట్టిన ఓపికగా విందాం. ఫ్యాన్లు బంద్ చేయ, బాని బంద్ చేయి, ఫ్యాన్ బంద్ చేయి. జై తెలంగాణ, జై బీసీ, జై పూలే. అందరికీ నమస్కారం. ఈరోజు మెదక్ జిల్లాలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి బీసీ కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జాగృతి పూలే ఫ్రంట్ నుంచి ఎక్కడ సమావేశం పెట్టినా ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలను కూడా మరి పిలుచుకొని మాట్లాడుకొని అందరికీ మాట్లాడే అవకాశాన్ని ఇచ్చి బీసీల పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది, రేపు ఎట్లా మారాలి, తెలంగాణ తెచ్చుకున్నప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంది, ఇక ముందు ఏం కార్యక్రమాలు చేయాలి, భారతదేశంలో బీసీల పరిస్థితి ఎట్లా ఉంది, రేపు భారతదేశంలో బీసీల భవిష్యత్తు మారాలంటే ఏం చేయాలని చెప్పి అనేక రకాలుగా ఆలోచించుకుంటూ అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు పెట్టుకుంటూ వస్తున్నాం. మరి సమావేశం పెట్టుడంటే ఏదో మీదికి హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన 2-3 మాట్లాడిపోవుడు కాకుండా జిల్లాల్లో ఉండేటటువంటి వారందరినీ కూడా మాట్లాడించి మీ అభిప్రాయాలన్నింటినీ కూడా సేకరించి ఇవే అభిప్రాయాలని అవసరమైన చోట అవసరమైన సందర్భంలో వినిపించే విధంగా బీసీల గొంతుకగా యునైటెడ్ పూలే ఫ్రంట్ మరియు తెలంగాణ జాగృతి పనిచేస్తుందని చెప్పి మీ అందరికి కూడా నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ మనందరికీ తెలిసిందే, గత 2 సంవత్సరాల కాలంగా బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి, కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రో అది సాధించుకునే వరకు వదిలిపెట్టమని చెప్పి మరి గత 2 సంవత్సరాలుగా నిరంతరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరం కూడా కృషి చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు యూపీఎఫ్ కన్వీనర్ గారు బొల్ల శివశంకర్ గారు మాట్లాడి విస్తారంగా మొత్తం ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ అంశాన్ని కూడా వారు వివరించడం జరిగింది. ఒకటే ఒక మార్పు మనందరం కూడా కోరుకునేది, రేపటి నాడు బీసీలకు 42% రిజర్వేషన్ సాధించుకుంటాం, అందులో ఏం అనుమానం లేదు. సాధించుకునేటప్పటికీ బీసీలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులం వారు కూడా మరి వారి హక్కులు వారికి తెలిసి ఉండాలి. బీసీలలో ఉండేటటువంటి ప్రతి ఒక్క కులానికి సంబంధించిన వారు, ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి వారు చైతన్యం తెచ్చుకోవాలి. ఇంకా అనేకమైన కులాలు ఉన్నాయి, వార్డు మెంబర్ కూడా రానటువంటి కులాలు బీసీలలో చాలామంది ఉన్నారు. సర్పంచులు కానటువంటి వారు బీసీలలో ఉన్న అనేకమైన కులాల వారు ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు కానటువంటి వాళ్ళైతే ఇంకా చాలా కులాలు ఉన్నాయి. పెద్ద కులాలైనా ఎమ్మెల్యేలు కూడా కానటువంటి వాళ్ళు, అసెంబ్లీ గడపనెక్కనటువంటి వాళ్ళు అనేక మంది బీసీ కులాల వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అంతేకాదు బీసీలలో మహిళలు మరీ దారుణమైన పరిస్థితి. మరి ఎవరి మహిళలైనా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అందుకే మహిళలకు రిజర్వేషన్ కావాలని కూడా కొట్లాడినటువంటి విషయం మీకు తెలిసిందే. మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని కొట్లాడినప్పుడు ఆ 33%లో బీసీల ఉపకోట ఉండాల్సిందే అని ఘంటాపదంగా ఆనాడు చెప్పడం జరిగింది. మరి మహిళలలో బీసీ ఉపకోట ఉండాలంటే అసలు బీసీలకంటూ రిజర్వేషన్ ఉండాలి. అందుకే ఇవాళ బీసీ బిల్లు కోసం కొట్లాడుతున్నటువంటి విషయం మళ్ళొకసారి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇక బీసీలకు సంబంధించినటువంటి సమావేశం పెట్టుకుంటున్నామంటే మెదక్లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా భయపెట్టినరట, సమావేశం ఎందుకు పోతారు మీరు, బీసీల కోసం ఎందుకు మాట్లాడతారు మీరు, అవసరం ఏముందని అన్నారట. వాళ్ళట్లా అడుగుతున్నారంటేనే భయపడుతున్నారని అర్థం. వాళ్ళట్లా భయపడుతున్నారంటే మనం ఖచ్చితంగా సమావేశం పెట్టుకోవాలని అర్థం. సమావేశం పెట్టుకొని మన హక్కుల కోసం మాట్లాడాలని అర్థం. అందులో మరి 1-2 కులాలు కాదు, బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలను కూడా చైతన్యం చేసుకోవాలి, జాగృతం చేసుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉన్నది. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ నాయకులందరికీ కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది రాజకీయ వేదిక కాదు, ఇది మానవ హక్కుల వేదిక,
బీసీల హక్కులు సాధించడంలో మానవ హక్కులు దాగిలేవా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 100 మంది ఉంటే 56 మంది అందులో బీసీలే ఉన్నారు. మరి 56% సంబంధించినటువంటి ప్రజానీకం యొక్క హక్కుల్ని కోరుతా ఉంటే అది మానవ హక్కుల విషయం కాదా, అది ప్రజా హక్కుల విషయం కాదా అని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. బీసీలలో ఉండేటటువంటి మేధావులను, విద్యార్థులను, ఆడబిడ్డలను నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చింది. మాట్లాడే సందర్భంలో ఖచ్చితంగా నోరు విప్పి మనందరం మాట్లాడాలి. ఒక కథ చెప్తుంటే మీ తెలంగాణ ఉద్యమంలో మనం ఏం కథ అది? ఒక ఆయన ఉంటాడట, ఆయన బయటకు పోయిండు, పని చేసుకున్నాడు, ఇంటికి వస్తున్న సందర్భంలో బజార్లకెళ్ళి వస్తుంటే అక్కడ మంచి రంగురంగుల చిలుకలు ఉన్నాయట. ఆయన ఒక దగ్గరికి పోయిండు, పోయి ఏం చేసిండు, ఒక మంచి అందంగా ఉన్న చిలుకను చూసి దీని ధర ఎంత చెప్పవయా అన్నాడట. ఆయన బాగా ఎక్కువ ధర చెప్పిండట. అరే గంతగానం చెప్తున్నావు, వేరే చిలుకలు తక్కువ ధర ఉందంటే ఇది ప్రత్యేకమైన చిలుక, ఇది మాట్లాడే చిలుక, మీరు ఇంటికి తీసుకుపోండి చాలా బాగుంటుందని చెప్పిండట. అంటే సరే ఆయన మాట్లాడే చిలుకనట అని చెప్పి దానికి బాగా ధర పెట్టి కొని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఆవిడకి ఇంట్లో చేతిలో పెట్టి నేను ఇప్పుడే వస్తా అని చెప్పి ఆయన పొద్దంతా పని చేసి వచ్చిండు. స్నానం గీనం చేసి వద్దామని ఆయన పోయిండు. ఆయన స్నానం చేసి వచ్చి భోజనం చేద్దామని కూర్చునే వరకు మంచిగా గుమగుమలాడేటటువంటి కూర వాళ్ళ ఆవిడ సిద్ధం చేసి పెట్టిందట. తిందామని చూసుకుంటా, అవునమ్మా ఏమాయే మరి నేను చిలుక ఇస్తే కదా ఏది అని అడిగిండట. ఏదేందంటవేందయ్యా, ఇగో గుమగుమలాడుతుంది కదా చిలుకను కోసి పెట్టి వండినా అని అన్నదట. అయ్యో గట్లెట్లా వండినవమ్మా, అది మాట్లాడే చిలుక కదా అన్నాడట. అరే నువ్వు భలే ఉన్నవయ్యా, భలే చెప్తావు, మాట్లాడే చిలుక అయితే నేను దాన్ని పంజరంలోకి వెళ్ళి బయటకు తీసినప్పుడు మాట్లాడాలి అంతేనా? పంజరంలోకి వెళ్ళి బయటకు తీసి రెక్కలు ఇరిసి గొంతు మీద కత్తి పెట్టినప్పుడు మాట్లాడాలి. మరి పోనీ గొంతు మీద కత్తి పెట్టి నేను బరబర కోసేటప్పుడన్నా మాట్లాడాలి. అది ఎప్పుడు మాట్లాడకపోయి అది మాట్లాడుతుందని నాకేం తెలుసు అని ఆమె అన్నదట. అవునా కాదా? మరి నిజంగానే మాట్లాడే చిలుక అయితే ఎప్పుడో ఒకసారి మాట్లాడాలి. ఇక బీసీల పరిస్థితి కూడా గట్లే ఉంది. ఇవాళ మాట్లాడకపోతే మన పరిస్థితి కూడా చిలుక పరిస్థితే అవుతుంది. ఎవరు అడగకపోతే, అడగాల్సిన సమయంలో అడగకపోతే తీరని నష్టం చరిత్రలో జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. మనం కొట్లాడితే, మనం ఎంటబడితే కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే 42% పెట్టినరో ఆ బిల్లు ఇవాళ అసెంబ్లీలో వచ్చింది. ఆనాడు అసెంబ్లీలో బిల్లు పెడతామని మాట్లాడితే ఇదే జాగృతి వాళ్ళు, ఇదే యునైటెడ్ పూలే ఫ్రంట్ వాళ్ళం ఆ రోజు ఏమన్నాం, ఒక్క బిల్లు పెడితే ఎవరన్నా కోర్టుకు పోతే బిల్లు ఎగిరిపోతుంది, 3 బిల్లులు పెట్టాలని అడిగినాం. రాజకీయాలకు వేరే బిల్లు పెట్టాలి, విద్యకు వేరే బిల్లు పెట్టాలి, ఉద్యోగాలకు వేరే బిల్లు పెట్టాలని అడిగినాం. అడిగితే అప్పుడు చాలా మంది మేధావులు నవ్విండ్రు, అవి ఒకటి కాదట 3 బిల్లు పెట్టాలన్నట, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నారు. కానీ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు, ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు అందరు ఆలోచన చేసి ఒక్కటి కాదు ఖచ్చితంగా 2 అయితే పెట్టాలని చెప్పి 2 బిల్లులు అసెంబ్లీలో పెట్టిరు. అంటే సరైన సమయంలో జాగృతి మాట్లాడింది కాబట్టి, సరైన సమయంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ మాట్లాడింది కాబట్టి ఇవాళ ఒకటి కాదు అసెంబ్లీలో 2 బిల్లులు పెట్టుకున్నాం. అందుకే ఇక్కడికి వచ్చినటువంటి బీసీ బంధువులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడే సమయం వచ్చింది. మేము హైదరాబాద్లో మాట్లాడితే కుదరదు, మెదక్లో ఉన్న బీసీలు మాట్లాడాలి. మెదక్లో మాట్లాడితే కుదరదు, మళ్ళా అన్ని మెదక్ ఉన్న అన్ని అసెంబ్లీలలో, సిద్దిపేటలో ఉన్న వాళ్ళు, సంగారెడ్డిలో ఉన్న వాళ్ళు, నర్సాపూర్లో ఉన్నవాళ్ళు, మెదక్ జిల్లాలో ఉన్న అన్ని చోట్ల కూడా బీసీ బిల్లు గురించి మాట్లాడాలి. ఎందుకోసం మాట్లాడాలి? మనం కొట్లాడితే 2 బిల్లులు పెట్టిండ్రు. అసెంబ్లీలో పాస్ చేసినాం, కౌన్సిల్లో పాస్ చేసినాం. వాటిని తీసుకుపోయి ఏం చేసిండ్రు? ఢిల్లీకి పంపించారు. ఢిల్లీకి పంపించి కాంగ్రెస్ వాళ్ళు చేతులు దులుపుకున్నారు.
ఇక బిల్లు ఢిల్లీకి అయితే పంపినాం, మాకు సంబంధం లేదంటారు. మరి మా బీసీ అన్నదమ్ముల అక్క చెల్లెలతో నేను ఒకటే మాట్లాడుతా ఉన్నా, ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఢిల్లీకి బిల్లు పంపినాం, మాకు సంబంధం లేదంటే మనం చూసుకుంటా ఊరుకుందామా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఢిల్లీతే ఉండాలి, మాకు సంబంధం లేదని ఇక్కడ నాయకులు అన్నారు. ఆనాడు చూసుకుంటా ఊరుకున్నామా? మనం ఊరూరా బయలుదేరి ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది. ఇవాళ గట్లనే ఊరూరా బీసీలు చైతన్యవంతమై ఉద్యమం చేస్తేనే ఖచ్చితంగా బీసీ బిల్లు వస్తుంది. ఇవాళ మెదక్ ఎంపీ ఉన్నాడు, ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నాడు రఘునందన్ రావు. ఒక్కనాడన్నా మాట్లాడిండా బీసీ బిల్లు గురించి? ఒక్కటంటే ఒక్కనాడన్నా మాట్లాడిండా? మరి ఎందుకు మాట్లాడాడు? మీ ఓట్లే వేసిరు కదా, మన బీసీలే పోయి వేసిరు కదా. మన బీసీల ఓట్లు లేకుండా మెదక్ ఎంపీ ఇవాళ పార్లమెంట్లో ఉన్నాడా? ఈ విషయం దయచేసి అడగాలి. ఎక్కడికి వచ్చినా మన మీడియాలో ఉన్న బీసీ మిత్రులను కూడా నేను కోరుతున్నా, రఘునందన్ రావు గారు రేపు మెదక్ వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఇట్లా జాగృతి వాళ్ళు అడిగినరు, మరి బీసీ బిల్లు మీద మీ స్టాండ్ ఏంటిది? ఇక్కడి నుంచి పాస్ అయి అక్కడికి పోయింది బిల్లు, రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది, ఎందుకోసం బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లుకు మద్దతు ఇస్తలేదని చెప్పి దయచేసి ఎంపీ గారిని ప్రశ్నించవలసిందిగా నేను మీడియా మిత్రులు కోరుతున్నా. అట్లనే ఇక్కడ ఉన్న అన్నదమ్ములందరూ కూడా దయచేసి ఖచ్చితంగా వారిని అడగాలి. ఏమొస్తుంది బీసీ బిల్లు వస్తే? మన పిల్లలకు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. ఏమొస్తుంది బీసీ బిల్లు వస్తే? మన అన్నదమ్ములకు రాజకీయంగా ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఏమొస్తుంది బీసీ బిల్లు వస్తే? మనకు ఊరూరికి గ్రామ గ్రామానికి బీసీలకు ఎక్కువ నిధులు వస్తాయి, మంచి అవకాశాలు వస్తాయి, జీవితం మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొట్లాడాలి. ఎస్సీ ఎస్టీలకు మీకు తెలుసు మొదటి నుంచి రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి కాబట్టి ఇష్టమున్నా లేకున్నా చచ్చినట్టు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎస్సీలను ఎస్టీలను గెలిపించుకుంటున్నారు, అవునా కాదు? మరి బీసీలకు ఎందుకు రావు అవకాశాలు? ఒక్కసారి దయచేసి అందరూ కూడా ఆలోచించాలి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కులగణన అని చేసిండ్రు, మేము మొత్తం లెక్క పెట్టినామని చెప్పిండ్రు. ఆనాడు కూడా ఒక జాగృతే మాట్లాడింది, మీరు ఇతరులై పెంచి చూపించిర్రు సంఖ్య, బీసీలై తక్కువ చేసి చూపించిరని మాట్లాడినాం. మేము ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నిజంగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిత్తశుద్ధితో కులగణన చేసి ఉంటే అన్ని గ్రామ పంచాయతీలలో పెట్టుండ్రి డేటా, వివరాలు వెల్లడించండి, ఏం లెక్కనో చెప్పండి. ఊర్లలో అయితే మనకు తెలుస్తుంది కదా, ఏ గడప ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది మనకు. దూద్ కా దూద్ పానీ కా పానీ హో జాతా. పెట్టమంటే పెట్టరు, భయపడుతుర్రంటే అర్థమైంది వాళ్ళు మనకు కరెక్ట్ చెప్పలే, అబద్ధాలు చెప్పిరని అర్థం. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా దయచేసి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసిన పోరాటాల ఫలితంగా రాష్ట్రం నుంచి బిల్లు పాస్ అయింది, కేంద్రం దగ్గర ఉన్నది. మరి కేంద్రానికి మన బీసీల సత్తా తెలవాలంటే, మన తెలంగాణ బీసీల పౌరుషం అర్థం కావాలంటే ఇవాళ మనం కేంద్రం మీద ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. ఎట్లా ఒత్తిడి పెంచుదాం? ఖచ్చితంగా ధర్నాలు చేయాలి, వంట వార్పులు చేయాలి, తెలంగాణ ఉద్యమంలో ఏమేం చేసినామో అవన్నీ చేయాలి. అవన్నిటికన్నా ఎక్కువ ఖచ్చితంగా కేంద్రానికి తెలవాలంటే మొట్టమొదటి కార్యక్రమంగా మీ అందరినీ మెదక్ జిల్లా నుంచి నేను అనౌన్స్ చేయాలనుకున్నా. మొట్టమొదటి కార్యక్రమంగా మన డక్కన్ నుంచి ఢిల్లీకి పోయేటటువంటి రైళ్లన్నీ కూడా ఆపుదాం. వచ్చే నెల ఇవాళ 17 జూను కరెక్ట్ నెల తర్వాత 17 జూలై రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరూ ఒప్పుకుంటే రైల్ రోకో కార్యక్రమం బీసీ బిల్లు కోసం చేస్తామని నేను అనౌన్స్ చేస్తా ఉన్నా. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ రైల్ రోకో కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడైతే అక్కడ చేస్తాం. అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకుంటాం, అన్ని జిల్లా కేంద్రాలకు పోతాం. ఈ నెల రోజులల్లా అందరినీ కూడా బతిమలాడి బామాలి వారి హక్కుల గురించి వివరించి అందరం కూడా వచ్చి రైల్ రోకో చేద్దాం. అప్పుడైతే ఢిల్లీలో కూర్చున్నటువంటి నాయకులకు మన డెక్కన్ పీఠభూమి యొక్క పౌరుషం అర్థమవుతుంది, మన తెలంగాణ బీసీల యొక్క పౌరుషం అర్థమవుతుంది. ఈడికెళ్ళి బిల్లు పాస్ చేయించి పంపితే అక్కడ పెట్టుకోవద్దు, తొందరగా మళ్ళీ వెనక్కి పంపాలనే విషయం వారికి అర్థమవుతుంది. మరి ఆ బిల్లు వచ్చే లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఏందంటే ఇది వచ్చే లోపలనే ఎలక్షన్లు పెడతారట. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఈ బిల్లు వచ్చినా రాకున్నా పెడతారట. జరగనిద్దామా? మరి ఎన్నికలు జరగనిద్దామా? లేదంటే ఏం చేయాలి? అంతేనా?
అప్పుడేనా? మరి మెదక్ జిల్లా వాళ్ళ మాట కరెక్టే ఉంటుందా? ఖచ్చితమే ఉంటుందా? మరి ఇది కేసీఆర్ జిల్లా. మరి నేను చెప్తున్నా, మీరు మాట ఇచ్చి వెనకకు ముందుకైతే కేసీఆర్ గారికి మాట వస్తే సుమా, అది ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకొని ఖచ్చితంగా దయచేసి నాకు మాట ఇవ్వండి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మీరు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు, ఇయ్యకుండా ఎన్నికలకు పోయే ప్రసక్తే లేదు. పోయేటటువంటి కుట్రలు చేస్తే ప్రజా ఉద్యమాలు తప్పకుండా నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఢిల్లీకి సెగదగిలేటట్టుగా జూలై 17న రైలు రోకో చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇవాళ నేను నడిచి మెదక్కి మీ దగ్గరికి వచ్చిన బీసీల హక్కుల కోసం మాట్లాడుతున్నా. దీనివల్ల లాభం ఏం జరుగుతుంది? ఇవాళ నేనొచ్చినా రేపు అధికారం నడిచి బీసీ బిడ్డల గుమ్మం దాకా వస్తుందనేటటువంటి విశ్వాసాన్ని నేను ప్రకటిస్తున్నా. ముఖ్యంగా బీసీ విద్యార్థులు ముందుకు రావాలి, బీసీ మహిళలు ముందుకు రావాలని చెప్పి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏ సభకు పోయినా ఇగో తెల్లంగిలేసుకొని మా అన్నలే కనబడతారు, కానీ మెదక్లో మాత్రం మంచిగా బతుకమ్మల లెక్క రంగురంగుల చీరలు కట్టుకొని మా ఆడబిడ్డలు ఉన్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, బీసీ సభ కోసం, బీసీ రౌండ్ టేబుల్ కోసం తరలి వచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. సిద్దిపేట నుంచి వచ్చిన గిరి లొల్లెక్కువ పెడుతున్నాడు, నీకు కూడా దండాలు. అట్లానే ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున దగ్గరుండి ఆర్గనైజ్ చేసినటువంటి మా తమ్ముడు సంగారెడ్డి, మా తమ్ముడు సంపత్ గౌడ్ గారికి, అట్లానే మా అన్న కొట్టాల యాదగిరి గారికి, మరి మెదక్లో ఉండి కోఆర్డినేట్ చేసినటువంటి గోపు సదానందమన్న గారికి, విజయేందర్ సాగర్ గారికి, కుమారస్వామి గారికి, మన వేణుగోపాల్ స్వామి సార్కి, తమ్ముడు నరేష్ గారికి, దత్తు గారికి, లింగం గారికి, స్వామి గారికి, అట్లనే సాల్వాచారి గారికి, రాచమల్లు బాలన్న గారికి, వడ్డెర అన్న మారన్న గారికి, మా హరి గారికి, ఆలకుంట హరి గారికి, మైకు పెట్టి వెనకాల ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు, సీమ రమేష్ గారికి. చెప్పుకుంటా పోతే ఇట్లే మీటింగ్ అయిపోతుంది. నేను ఇక్కడే కూర్చుంటా. మెదక్ జిల్లా బీసీ సంఘం నాయకులు అందరూ మాట్లాడే వరకు పట్టుకొని అందరి వివరాలు కూడా రాసుకుంటా, ఎక్కడికి పోయేది లేదు. ఇది మన మీటింగు, ఖచ్చితంగా మన అంశాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మళ్ళొకసారి మెదక్ జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై బీసీ. బీసీల హక్కులను సాధిద్దాం, 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 సాధిద్దాం. జై తెలంగాణ. ముందుగా సిద్దిపేట నుంచి వచ్చిన